డైరెక్ట్ గా రూమ్ కెళ్ళి ఎవడా రఘువీర్ అని అడిగి కడిగేద్దాం అనుకున్నా. గిన్నెలు కడగమందా? మధ్యలో అడ్డు నాకు చెప్పని. నేను వెళ్లేసరికి రూమ్ డోర్స్ తెరిచే ఉన్నాయి. ఏది ఆ రఘువీర్ ఉండగానే? సారీ సారీ, చెప్పు. తెరిచే ఉన్నాయి కదా అని లోపలికెళ్లడం పద్ధతి కాదని ఒక్క నిమిషం ఆగాను. అంతలో లోపల ఫోన్ మాట్లాడుతోంది. ఎవరితో అని అడగవే. మధ్యలో అడ్డు రావద్దన్నావుగా. ఓ సారీ, మర్చిపోయా. రఘువీర్ తో కిటికీ దగ్గర నిలబడి ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతుందో తెలుసా? నేను చూసిందా? అవును, చూసి మరీ రెచ్చిపోయింది. ఏం చేద్దాం అమ్ముడు? ఓ పని చేద్దామా? చెప్పు, ఏం చేయమన్నా చేస్తా. నాకు టీసీ ఇప్పించే పనిలో ఉండన్నాయి. ఇక నీ లవ్ సక్సెస్ అయ్యేటట్టు కనబడట్లా. ఏంటి సార్ మంచి హుషారుగున్నారు? పురుషోత్తం రారా కూర్చో. ఏంటి కబుర్లు? బాగున్నావా? బాగున్నాను గాని ఏంటి గాల్లో తేలుతున్నట్టున్నారు? ఏముంది రేవయ్యా, వయసులో ఉన్నవాళ్ళం హుషారుగా దేరుకుంటాం చెప్పు. మొన్నటిదాకా నాకు పెళ్ళంటే మహా చిరాగ్గుండేదయ్యా. ఎందుకని అడగమే? సంబంధాలు రాక? కరెక్ట్. ఇప్పుడు నువ్వు అన్నమాటకి నేను హత్య అయినవు చూడు. సింపుల్, లైట్ తీసుకోవడం నేర్చుకోవాలయ్యా. సారీ సార్, ఏదో ఫ్లోలో అనేసాను గాని అన్న తర్వాత కరెక్ట్ కాదనిపించింది. మీకు పెళ్లి సంబంధం వచ్చింది. am I right? యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఎవరు అమ్మాయి సార్? మా ఊరు పక్కనే. ఆ అమ్మాయి ముందు నన్ను వద్దన్నయ్యా. ఆ అమ్మాయి పేరు పద్మ. పద్మాని పేరెట్టి ఫిరవనోడు నాకు మొగుడేంటి అన్నట. ఆ తర్వాత మన క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసి ఇప్పుడు వాళ్ళ పెద్దోళ్లతో కబురు పంపిందట. వెరీ గుడ్ సార్. మరి ఎప్పుడో ప్రయాణం? ఎంత? ఒక రోజులో అటెళ్ళి ట్రాను. ఏమైందన్నా ఇస్మాయిల్ అని కనిపించట్లే? చక్కెర ఇవ్వనా ఉప్పు ఇవ్వనా? చక్కెర ఉప్పేసుకొని తాగడం వాడికి ఇష్టం ఉండదు. అక్క ఏంటి? చక్కెర ఉన్నన్నా ఇస్తా, చెప్పక్క. బనానా ఉందా? షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. పాపం నాగరత్నంకి నాకు ఆకలేస్తుంది. అయ్యో అలాగా అక్క, ఇస్తానుండు. ఏ జాఫర్ నువ్వు ఆగు. నాగరత్నానికి అరటి పళ్ళు ఇవ్వండి, మీరు పాలు తాగండి. జాఫర్ మిరియాలు ఉన్నాయా? ఉన్నాయన్నా. సరే తీసుకురా. మిరియాల పాలలో కలుపుకొని తాగండి, గొంతు సరే అవుతుంది. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ అంటే చెడ్డ చిరాకు. మిరియాలు పొడి చేసుకొని తాగండి. ఇందాక నుంచి ప్రతిదానికి మంచిదే అంటున్నావు. మరి కాకపోతే ఏంట్రా? శ్రీలతను వద్దురా మొర్రో అంటే కుక్కలా ఎంట పడుతున్నావు. కుక్కలా కాదు, సింహంలా జూలు విదిలించి అమ్మాయిలో ఫీలింగ్ కలిగిస్తాను. నేను అసలు రోజుకొక్కసారి కూడా గుర్తురానని చెప్పి అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అమ్మాయితోనే రోజులో నిన్ను ఒక్క నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను అనిపిస్తా. రే నీకు అంత సీన్ లేదు కానీ పద. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నావన్నా. నేను బాగా ముదురు, చూస్తూ ఉండు. రే ఈ 5 ఏళ్లలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. నన్ను చూడలేదుగా, రేపటి నుంచి చూడు. అయితే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అదేంటే మన ఇద్దరు ఇక్కడ కూర్చుంటే పిచ్చిదాల్లో అలా వెళ్ళిపోతుంది. ఈ ప్రశ్న అడగాల్సిందే నన్ను కాదు, దాన్ని. నీకు మేం కాదే, అర్ధరాత్రి కూడా వదలకుండా ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు చూడు. ఆ అన్నీ కరెక్ట్. ఓ బిందు, ఇక్కడే ఉన్నాం. ఏంటి మేడం, మేము ఇక్కడున్న చూడకుండా వెళ్ళిపోతున్నాం. పైగా ఏంటి ఒక్కదానివే పిచ్చిదాన్ని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఏం లేదులే, పదండి రూమ్కి వెళ్దాం. ఆ గ్లాస్ ఏంటి? అరటిపళ్ళు గ్లాస్ లో పెట్టుకుని వస్తున్నావా? చిచ్చి, కనిపించడంలా. దీంట్లో పాలున్నాయి, ఇక్కడ మిరియాలున్నాయి. రూమ్కి వెళ్ళి మిరియాలు నూరి పాలల్లో కలుపుకుని తాగితే స్టోన్ బాగుంటుంది అంటావు. ఛీ, స్టోన్ కాదు టోన్. అబ్బచ్చా, మాకు తెలియదులే. ఇంతకీ ఏదో ఐడియా చెప్పింది ఎవరే నీకు? ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నాకు తెలియాలి. రైట్ నౌ ఐ వాంట్ టు నో. జానీ. వీడు నీకు చెవులో ఏం చెప్పాడు? మర్యాదగా వీడు చెప్పింది చెప్తే నీకు చావు తప్పుతుంది. ఏమి లేదు సార్, బెనర్జీ సార్ కుంది 2 చెవులే అన్నాడు సార్. అవును సార్, ఇదే చెప్పాను. అవును సార్, అదే చెప్పాడు. వస్తాను సార్. ఆగో, ఏంట్రా? మరి జంతువు కదా, చెవులే కదా ఉండేది. చెప్పు చెప్పు, మళ్ళీ ఇలాంటి వేషాలు వేస్తారా? వదలండి సార్. వేయము సార్, వేయనండి కదా సార్, వదిలేండి సార్. నీ రికమెండేషన్ ఏంట్రా? అసలు చేసేదంతా నువ్వురా. అవును, ఈ జుట్టేంట్రా? ఫ్యాషన్ సార్.